అంత పెద్ద భారీ పరిశ్రమ వస్తే మీరు రాలేదు, పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు రాలేదు అంటున్నారు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పరిశ్రమ వచ్చిందో, నకిలీ మద్యం పరిశ్రమ. సార్ కేసర్ గారు, వాస్తవానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేనటువంటి ఒక మద్యం కుంభకోణం జరిగిపోయింది అంటూ సోకాల్డ్ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో కుంకాలు రాయించి జరగనటువంటి ఒక మద్యం కుంభకోణాన్ని వాళ్ళ పచ్చ మీడియా పునాదుల మీద ఒక గ్రాఫిక్స్ లాగా చూపించారు వాళ్ళు. అయితే నాకే కాదు, రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి కామన్ పీపుల్ కి కూడా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, న్యూట్రల్ వ్యక్తులకి ఒక అనుమానం కలిగింది. మేమంతా కూడా అక్రమ మద్య కుంభకోణం కేసు అని అంటా ఉంటే చాలా మంది చంద్రబాబు నాయుడుకి ఏంటి అవసరం, ఎందుకు పెట్టాలి అక్రమ మద్య కుంభకోణం కేసు మేము మీద అన్నట్టు కొంత అనుకునేవారు. బట్ వాళ్ళందరికీ ఈ రోజు కనువిప్పు కలిగింది. అసలు ఎందుకు ఈ అక్రమ మద్య కుంభకోణం కేసు పెట్టారంటే జస్ట్ టు చేంజ్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే జరగలేనటువంటి ఒక స్కామ్ జరిగిపోయిందని చెప్పి ప్రచారం చేసి తప్పుడు కేసులు పెట్టి ఆ యొక్క పాలసీని రద్దు చేస్తే తప్పితే ఈ యొక్క మద్యం అమ్మకాలు అనేటువంటివి వాళ్ళ సిండికేట్లకు అప్పగించుకోవడానికి అవ్వదు. ఆ సిండికేట్లకు అప్పగించుకున్న తర్వాత ఆ సిండికేట్ల ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ మద్యాన్ని అమ్ముకొని తద్వారా వేల కోట్లు ఆర్జిస్తున్నారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్ బ్రాండ్లతో అని చెప్పి విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. దానికి వాస్తవ రూపాలు. మీరు ఎన్ బ్రాండ్ అని పేరు పెట్టారా? మీరు ఎన్ బ్రాండ్ అని పేరు పెట్టారా ఈ కల్తీ మధ్య? ఎన్ బ్రాండే కదా సార్, ఎన్ బ్రాండ్స్ అమ్ముతా ఉన్నారు. ఎన్ బ్రాండ్ అంటే ఏంటనుకున్నారు? సరే ఆ నారా చంద్రబాబు నాయుడు పేరు అనుకుంటూ అనుకోవచ్చు. ఎన్ అంటే నకిలీ మద్యమే కదా ఇదంతా, అందుకు మేము ఎన్ బ్రాండ్ అంటా ఉన్నాం. సరే దాని వాళ్ళు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుక్కున్నట్టు ఎన్ బ్రాండ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అనుకుంటూ అనుకోవచ్చు. దట్స్ అప్ టు దెమ్. బట్ ఇక్కడ నేను ఏమడుగుతా ఉన్నానంటే, క్లియర్ గా మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తులు, కల్తీ మద్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ కండువాలు వేసుకుంటూ నారా లోకేష్ తో, చంద్రబాబు నాయుడుతో బ్రహ్మాండమైనటువంటి ఫోటోలు పెట్టుకుని చేస్తా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందా ఈ యొక్క ప్రభుత్వం? మా హయాంలో జరగలేనటువంటి మద్యం కుంభకోణాన్ని తీసుకొచ్చి దారిని పోయే బురదంతా కూడా మా మీద పూసి మేము జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా చేసి మద్యాన్ని సక్రమంగానే ప్రభుత్వం అమ్మితే కూడా మా మీద లేనిపోయిన విమర్శలు గుప్పించారు. అసలు కల్తీ మద్య కుంభకోణం అంటే ఇది, అసలు మద్య కుంభకోణం అంటే ఇది. ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కదా, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? నేను పురంధరేశ్వర్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకపోయినప్పటికీ కూడా మరి కల్తీ మద్యం కుంభకోణం జరిగిందని, ప్రజల ఆరోగ్యం పాడైపోతుందని, ప్రజలు చచ్చిపోతున్నారని చెప్పి విశాఖపట్నం కేజీహెచ్ గ్యాస్ట్రాంట్రాలజీ వార్డుకు కూడా పురంధరేశ్వర్ గారు వచ్చారు. అప్పట్లో నేను అడుగుతున్నా, అమ్మా పురంధరేశ్వరి గారు, ఈ రోజు స్పిరిట్ అమ్మేస్తున్నారు, స్పిరిట్ తాగి ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, మీరు ఎందుకు స్పందించరు అంటే, బాబు మనవాడైతే మౌనం వహిస్తారా? అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే లేని బురదంతా వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ గారి మీద పోస్తారా? ఇదే పురంధరేశ్వర్ గారు మీ యొక్క విధానమా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నా, గతంలో మద్యం మీద తెగ ఊగిపోయావు, మరి ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత భారీ ఎత్తున జరిగితే నీకు దమ్ము సత్తా ఉంటే వెళ్ళండి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఉంది. దొరికినోడు దొంగ, దొరకలేనోడు దొర అన్న సామెత లెక్క ఇప్పుడు తంబలపల్లిలో మనకు దొరికింది కాబట్టి ఇంత మాట్లాడుతున్నాం. అది కూడా చిన్న కేంద్రం ఏం కాదు. 20,000 మద్యం బాటిల్లు కేరళ మాల్ట్ పేరు చెప్పి దొరికినాయి. సుమారు 1000 లీటర్ల స్పిరిట్ పట్టుబడింది. సుమారు 10,000 బాటిల్స్ లో నింపడానికి తయారైపోయినటువంటి మద్యం పట్టుబడింది. అంటే ఏ స్థాయిలో ఇలా చేస్తున్నారు? ఒక్క తంబాలపల్లిలోనే కాదు సార్, మీరు ఇందాక చెప్పినట్టు పాలకొల్లు నుంచి పరవాడ దాకా, తంబాలపల్లి నుంచి నెల్లూరు దాకా, బాపట్ల కానీ ఏ ప్రాంతం అయితే తీసుకోండి, ప్రతి ప్రాంతంలో కూడా తెలుగుదేశం నాయకులందరూ కూడా సిండికేట్లు అయిపోయి ఈ యొక్క కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు సిండికేట్ల ముసుగులో. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బెల్ట్ షాపులు రద్దు చేశారు, పర్మిట్ రూములు తీశారు, మద్యం షాపుల దగ్గర అమ్మకాల యొక్క టైమింగ్స్ తగ్గించారు. తద్వారా మద్యం అమ్మకాలు తగ్గించాలి, అదేవిధంగా రేట్లు కూడా పెంచడం వల్ల ఆదాయాన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఇప్పుడు ఊరు వాడ ప్రతి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులందరూ కూడా ఊరు వాడ రాసిచ్చేసి మద్యం తిరుపతి లాంటి దైవ క్షేత్రాల్లో కూడా మద్యం బాటిల్లో రోడ్ల మీద కనబడతా ఉన్నాయంటే, తిరుపతి జిల్లాలోనే అత్యధికంగా మద్యం షాపులు కేటాయించారంటే ఎంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన ఉందో మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను చెప్తూ ఒకటే చెప్తున్నాను సార్. ఇక్కడ ఎప్పుడో ఈ రోజు సస్పెండ్ చేసినటువంటి జయచంద్రారెడ్డో లేదంటే ఇంకొకరో కాదు, దీని సూత్రధారు ఎవరు? పాతదారులు కాదు, దీని సూత్రధారులు రావాలి. చంద్రబాబు నాయుడు గారికి సత్తా నిజాయితీ ఉంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించమని చెప్పండి. కొన్ని వేల కోట్ల కుంభకోణం, వేల కోట్ల కుంభకోణం కన్నా ముందు ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. ఎన్ని లక్షల మంది తాగి ఎంత అనారోగ్యం పాలయ్యారో ఎవరికి తెలియదు, లెక్కలేవు, ఎవరికి తెలియదు. సార్ ఇక్కడ భయంకరమైనటువంటి వాస్తవం ఏంటంటే సార్, మీకు కొన్ని పేర్లు చెప్తాను నేను. అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి బ్రాండ్ లిస్ట్ కూడా మేము తీసాం. చంద్రబాబు నాయుడు గారు ఇగో చూడండి, ఇవి చంద్రబాబు నాయుడు గారు
తీసుకొచ్చినటువంటి బ్రాండ్స్ ఇవన్నీ కూడా Okay. ఏంటి పేర్లు ఏంటంటే సార్ గవర్నర్ రిజర్వ్, అవన్నీ అంతకుముందు గవర్నర్ కూడా రిజర్వ్, వచ్చినాయిగా. సుమో, అవును. షార్ట్, బెంగళూరు బ్రాందీ, గుడ్ ఫ్రెండ్స్, మంజీరా, కేరళ మాల్ట్, ఛాంపియన్, కాదు అవన్నీ మీకు అంటగట్టారు కదా అప్పుడు. గోల్డ్ ఎడ్మిరల్, కాదు ఇవన్నీ కూడా అవన్నీ మీవని అంటగట్టారు కదా, అంటగట్టి కాదు. విపరీతమైన ప్రచారం చేశారు. సార్ చెప్తాను సార్. ప్రెసిడెంట్ మెడల్ అని ఇంకొన్ని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అవి మా ప్రభుత్వ హయాంలో వచ్చాయని ప్రచారం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడే తెచ్చాడు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేరళ మాల్ట్ అనే బ్రాండ్లు తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ కల్తీ మధ్య జరిగిన బాటిల్ లేబుల్స్ అన్ని కూడా కేరళ మాల్ట్వే. అంటే వీళ్ళు కేవలం ఇది ఒక అతిపెద్ద కల్తీ మద్య కుంభకోణం, ఇది భారతదేశంలోనే అతిపెద్ద కల్తీ కుంభకోణం. చేతనైతే దీని మీద ఇమీడియట్ గా సివియర్ యాక్షన్ ఉండాలి. అది దీని మీద మేము అందరం నోరెత్తుతామని అంటే అట్లా ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైరీ దొరికిందన్నారు. డైరీలో దాదాపు 70-80 మంది బెల్ట్ షాపుల వాళ్ళ వివరాలు ఉన్నాయన్నారు. మరి వాళ్ళ మీద ఏం కేసు పెడుతున్నట్టు ఎందుకు ఎక్సైజ్ పోలీసులు చెప్పలా? అసలు దీని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారనేది ఎంక్వైరీ చేసేంత ధైర్యం ఉండకపోవచ్చు. కనీసం బెల్ట్ షాపుల వాళ్ళ జోలికి కూడా ఎందుకు వెళ్ళలేకపోయారు అనేది అర్థం కావట్లేదు. పైగా ఈ మద్యం ఎంతమంది తాగారు, ఎంతమంది ఎన్ని వేల మంది అనారోగ్యానికి గురయ్యారు, వీటి మీద కూడా వీళ్ళు వెంటనే ఆరోగ్య శాఖ వీళ్ళంతా రంగంలో దిగి కనుక్కోవాలి కదా. ఇక్కడ మీకు ఒక అంశం చెప్తాను సార్. మా ప్రభుత్వ హయాంలో ఈ మా మంచి మద్యం అమ్మలేదు, దానివల్ల 30,000 మంది చనిపోయారని చెప్పి దిక్కుమాల ఇప్పుడున్నటువంటి ఈ కూటమి నాయకులు, అప్పుడు ప్రతిపక్షంలో సోకాల్డ్ నాయకులందరూ కూడా పిచ్చి ఎత్తున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే అప్పుడు కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏడాదిలో కూడా చాలా మంది ఆర్టీఐ యాక్టివిస్టులు ఆర్టీఐ పెట్టారు. కల్తీ మద్యం వల్ల ఎవరు చనిపోయారు, ఏంటి వాస్తవాలు చెప్పండి అని చెప్తే వీళ్ళు ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి రిప్లైలు, అటువంటి కేసులు మేము ఎక్కడా చూడలేదు, అటువంటి మరణాలు ఎక్కడా జరగలేదు, అసలు అటువంటి విశ్లేషణ మేము చేయలేదు అని చెప్పి పెద్ద ఎత్తున చాలా క్లియర్ కట్ గా కూడా ఆరోగ్య శాఖ ఇచ్చింది. మరి విశ్లేషణ జరగకపోతే, విచారణ జరగకపోతే మీ ఇష్టానికి వచ్చినట్టు ఎలాగ మీరు రాసేస్తారు, ఎలా మీరు ప్రచారం చేస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద పూయడానికి మాత్రమే గతంలో మీరు అక్రమ మద్య కుంభకోణం గురించి ప్రచారం చేశారు. కానీ అసలు కల్తీ మద్య కుంభకోణం అంటే ఇది. ప్రతి షాప్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా లెట్ ఇట్ టేక్ ఎనీ షాప్, నాట్ ఓన్లీ బెల్ట్ షాప్, అమ్మే ప్రతి 3 బాటిల్స్ లో 1 బాటిల్ కల్తీ మద్యం. ఆ కల్తీ మద్యం డబ్బులు సిండికేట్లు అంతా కూడా కేర్ ఆఫ్ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు నడుస్తుంది అన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తా ఉంది. అది వాస్తవా కాదా చేస్తారు. మరి అది ఆధారాలు లేకుండా మీరు చేయమాకండి, చేస్తే మళ్ళీ అసలే సోషల్ మీడియా మీద ఉక్కుపాదం పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా ఆరోపణలు చేసి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారన్నా, 30,000 మంది చనిపోయారన్నా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆకాశం హద్దుగా ఆరోపణలు చేస్తారు. మీరు చేస్తే వెంటనే కేసులు పెడతారు. అది సమస్య. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఇక్కడ నేను వాళ్ళకి చెందుతున్నాయని నిర్ధారించలే, నేను ఆరోపించలే. ఆరోపణలు బయట నుండి వస్తున్నాయి, విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి వేదికగా నేను అభిప్రాయం చెప్పాను. అది నిజమా కాదా తేలాలంటే డైరీ దొరకాలి, లోతైనటువంటి విచారణ జరగాలి. మీరు ఇంత ముందు చెప్పారు అద్వానీ గారు ఒక డైరీలో పేరుంటేనే ఆయన రాజీనామా చేశారని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాలా, లోకేష్ చేయాలా, ఎవరు చేయాలా? ఆ డైరీ ఏది, దాని మీద ఎంక్వైరీ ఏం చేస్తారు చేయాలి. అంతే తప్పితే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళ పార్టీ నాయకుని సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకుంటా ఉంటే అది కాదు కదా. సస్పెండ్ చేస్తారో మీరు పక్కనే పెట్టుకుంటారు. పొరపాటున దీంట్లో ఎవరైనా వైసీపీ అతను ఉన్నాడంటే ఈ పార్టీకి చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నానా గందరగోళంగా మాట్లాడిండేవాళ్ళు కదా. ఇప్పుడు అసలు కనీసం ఖండన ఓపెన్గా కూడా ఖండన ఇవ్వకుండా లీకులు మాత్రమే ఇస్తున్నట్లుగా ఉన్నారు.